హాయ్ అండి, నేను సుమిత్ర. ఇవాళ నేను ప్రాన్స్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికి ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆవాలు జీలకర్ర వేసుకొని, ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని, ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని, మీడియం సైజు టమాటాలు ఒక 3 తీసుకున్నాను. టొమాటోస్ కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని, ఇందులో ఒక పసుపు కూడా వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతా మిక్స్ అయిన తర్వాత ఈ టమాటాలు బాగా మగ్గించుకోవాలి. కొంచెం కసూరి మేతి, మనం మెంతులు వేయలేదు కదా, మెంతుల ప్లేస్లో కసూరి మేతి వేసుకుంటే మెంతుల ఫ్లేవర్ వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇందులోకి ముందుగా వాష్ చేసి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, రొయ్యలు వేసుకొని లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ ఫ్రై అవ్వనవసరం లేదు, లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపేసుకొని, రుచికి సరిపడా కారం వేసుకొని 2 స్పూన్స్ వేస్తున్నాను. కారం అంతా కలిసేంత వరకు కలిసే విధంగా కలుపుకోవాలి. చింతపండుని జ్యూస్ చేసి పెట్టుకున్నాను. చింతపండు వేసుకొని, చింతపండు జ్యూస్ కూడా వేసేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని హై టు మీడియం ఫ్లేమ్లో 20 to 25 మినిట్స్ ఉడికించుకోవాలి. తొందరగా కుక్ అయిపోద్ది, తొందరగా థిక్గా వచ్చేస్తుంది. రొయ్యలు కదా, ఫాస్ట్గా అయిపోద్ది అనమాట. ధనియాల పౌడర్ కొంచెం వేసుకొని అంతా కలిసే విధంగా కలిపేసుకొని, లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు వేసుకొని కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే. సూపర్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ ఈజీగా అయిపోయే రొయ్యల కూర మనకు రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో మీరే ముందుగా చూడొచ్చు. అంతే అండి, వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడం అంతే. వేడి అన్నంలో పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది. ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.